నాకొద్దు ఇదేది, నేను క్రీస్తు కనపడాలి, మనుషులు కనపడకూడదు, మనుషులకు నాకు అవసరం లేదు. ఎవరికోసమంట? నా విశ్వాసము, నా నీతి ఎందుకు, నా ప్రార్థన ఎందుకు అంటే నేను ఆయన కనపడాలి. ఎవరికి ఉంటుందండి ఆశ? ఎవరికి ఉంటుంది తెలుసా? సమర్పించుకున్న వాళ్ళకు ఉంటుంది ఈ ఆశ, సమర్పణ కలిగి జీవించే వాళ్ళకు ఉంటుంది ఈ ఆశ. నేను ప్రభు కోసం ఆగుపడాలి. 40 రోజులు 40 పగళ్ళు దేవుడు మోషే ఎందుకు ఆ కొండ మీదకి ఎక్కాడు, ఎందుకు వెళ్ళాడంటే ఆయన మహిమ చేత కప్పబడాలని, ఆయన మహిమను అనుభవించాలనే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు రమ్మనగాని వెళ్ళిపోయాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకటి నేను ఎందుకోసం అంటే, ఇదిగో ఏది లాభకరమైనది క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకుంటాను, రెండోది జ్ఞానము నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటాను, మూడోది ప్రభుకు అగపడు నిమిత్తం నేను